హాయ్ దోస్తులు, నేను మీ క్యాబ్ డ్రైవర్ రవి. సో అన్న, చాలా మంది ఎక్కడిక్కడ ఏపీ బండ్లు కర్ణాటక బండ్లు తరుముతున్నారు, తిడుతున్నారు. మంచిగానే ఉందన్న. వాళ్ళ వల్లనే మనకు బిజినెస్ డామినేషన్ చాలా అయిపోయింది. మనకు బుకింగ్ సరిగ్గా వస్తలేవు. సో మనం ఎంత చేసినా గిట్టంగా వాళ్ళు పోరు. మనం ఎయిర్పోర్ట్ లో తిట్టి పంపించినాం అనుకో, మళ్ళా సిట్టి నడుపుతారు. మనం ఏం చేయాలంటే అన్న, నేను చెప్తున్నా అన్న, నా అనుభవం కొద్దీ మేము అట్లా కర్ణాటక బండ్లలో తిట్టినాము, కొట్టినాము, ఎల్దెంగినాము, అయినా ఎవరు పోతలేరు. నడిపేటోళ్ళు నడుపుతూనే ఉన్నారు. ఇంకొకటి నేను చెప్తున్నా, క్యాబ్ డ్రైవర్ రవి అనుభవంతో చెప్తున్నాడు అన్న, మనము ఏం చేసినా వేస్టే. మనం ఏదైనా చేయాల్సి వస్తే ఎయిర్పోర్ట్ లోనే చేయాలి. అది ఎయిర్పోర్ట్ లో ఎట్లా చేయాలంటే, ఓన్కి డిస్టర్బ్ కావద్దు, ఒకరి మీదికి మనం పోవద్దు, ఓన్కి డిస్టర్బ్ కావద్దు, ఒకరి మీదికి మనం పోవద్దు. ఇంకొకటి ఎట్లా అంటే, శాంతియుతంగా మనం ఎయిర్పోర్ట్ లో ధర్నా చేయాలి. మీరు ధర్నా చేద్దామన్నా, శాంతియుతంగా చేద్దామన్నా, ఇంతకైనా చేద్దామన్నా అని చెప్పారనుకో, ఒక చిన్న టెంట్ వేసుకోవాలి పార్కింగ్ లోనే. వచ్చిన ప్రతి ఒక్క బండి పార్కింగ్ లోనే ఆగాలి. ఎయిర్పోర్ట్ లో పికప్ పోవద్దు. శ్రీనివాస ట్రావెలర్స్ అని చెప్పాలి, ఆ మేరు క్యాబ్ అని చెప్పాలి, ఓలా ఊబర్ అందరం ఏకమైనాం అనుకో, దీని తల్లి మనం ఎయిర్పోర్ట్ లో పికప్ ఒక్క క్యాబ్ లోపల పికప్ పోలే అనుకో, దీని తల్లి హాఫ్ అన్ అవర్ లో ఢిల్లీలో ఉన్నా గానీ ఆడు చెన్నైకి నుంచి, తమిళనాడుకి నుంచి ఆడొస్తాడు, బెంగళూరుకి నుంచి ఈడొస్తాడు ఓలా ఊబర్ రోడ్. గంట సేపట్లో మా తనకి రాకపోతే, రవీణ నువ్వు ఏం చెప్పినవరా థూ లంజోడుకని చెప్పున్నా. నేను పడతా ఆ మాటకు. ఎందుకంటే మనము రోడ్ల మీద బయట ధర్నా చేసినాం అనుకో, న్యూసెస్ కింద వస్తుంది. అది పిఎస్ఎల్ పోలీసులు తీసుకొని లోపల నూకేస్తారు. మన డ్రైవర్లు ఒక ఇద్దరు ముంగల నడుస్తారు నాయకులు, వాళ్ళని తీసుకొని లోపల వేస్తే ఇంకా ఎవరు ఓరనా, నాకు అనుభవం కొంచెం చెప్తున్నా నేను. ఇంకొకటి, మీరు ఎయిర్పోర్ట్ లో శాంతియుతంగా ధర్నా చేస్తే తప్ప మన బతుకులు మారవు. ఇది 100కి 1,00,000% ఇది నిజం. పోయిన ప్రతి ఒక్క బండి పార్కింగ్ లోనే ఆగాలి, చాబీ ఆఫ్ చేసుకోవాలి, 2 రోజులు అన్నే వంటలు చేసుకొని తినాలి, టెంట్ వేసుకోవాలి. ఎయిర్పోర్ట్ లోనే అందరు డ్రైవర్లు వండాలి. 2 రోజులు పెండ్లం పిల్లలు ఇల్లు డ్యూటీ అన్ని బంద్ చేసుకున్నాం అనుకో, అన్ని సెట్ అవుతుంది అన్నా. కానీ మన డ్రైవర్ల తన యూనిటీ లేదు, ఎవడు రాడు, ఇది వాస్తవం. ఆడొకడు ఈడొకడు జైన్ అవుతాడు, ఒక గంట సేపు అట్లా ఉంటాడు. ఏమో నాకు టైం ఉంది, పోవాలరా, నేను ఫైనాన్స్ కట్టుకోవాలరా పోయి, నాకు ఇల్లు కిరాయి ఉంది, ఇల్లు కిరాయి కట్టుకోవాలరా పోయి, నాకు మిత్రులు కట్టుకోవాలరా పోయి అని చెప్పేసి ఒకడొకడు జారిపోతారు తప్ప ఏం ప్రయోజనం లేదన్నా. అందరు అంటున్నారు, నువ్వు ఎందుకు రావన్నా ధర్నాలకు, నువ్వు ఎందుకు రావన్నా ఇవన్నీ కాని పని అవి. రోడ్ల మీద మనం ఏం చేయలేమన్నా. మన బతుకులు మారాలంటే ఒకటి కనుకరిస్తే రేవంత్ రెడ్డి గారు సీఎం గారు కనుకరించాలి, లేకుంటే మన రామశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కనుకరించాలి, లేకపోతే ఓలా ఊబర్ రోడ్ తప్ప దీనికి ఇంకా ఎవ్వరు ఏమీ చేయలేరు. ఎందుకంటే అవి ట్యాక్సీ బండ్లు కాబట్టి అవి నేషనల్ పర్మిట్ కట్టుకుంటున్నారు, వచ్చి మన దగ్గర నడుపుతున్నారు. ఇప్పుడు మనం వాళ్ళ మీద హరాస్మెంట్ చేసిన గిట్టంగా మన మీద కేసు అయ్యే అవకాశాలు ఉంటాయి, తిట్టిన గిట్టంగా మన మీద కేసు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది. ఇంకొకటి ఓలా ఊబర్ రోడ్, వాడు మాకెళ్ళాడే కాడు, ఓలా ఊబర్ రోడ్ కాడు, వాడి వల్లనే మొత్తం ఆగం. నా కొడుకు ఆ బండ్లు బ్లాక్ చేసి నాకు అటాచ్మెంట్ చేయకుండా వాళ్ళు ఇట్లా రారా అసలుకి. ఓన్లీ ఖాళీ తెలంగాణ బండ్లు మాత్రమే నడుస్తాయి. ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే, మనం కరెక్ట్ గంట సేపు కూర్చున్నాం అనుకో, టెంట్ వేసుకొని కుర్చీలు వేసుకోవాలి, కింద స్టేజ్ కొట్టిపోయాలి, ఒక టెంట్ వేసుకోవాలి. నేను ఇప్పిస్తానా 2 పళ్ళ బియ్యం నేను ఇప్పిస్తా, 100 కిలోల బియ్యం నేను ఇప్పిస్తా. ఆడ ఎయిర్పోర్ట్ లో ధర్నా కూర్చుందామంటే శాంతియుతంగా జరగాలి. శాంతియుతంగా, ఓన్ మీదికి పోవద్దు, ఓన్కి డిస్టర్బ్ కావద్దు. వచ్చేటోడు రావాలి, ఎయిర్పోర్ట్ లో బండి ఆపాలి, బండ్లైనా వండుకోవాలి, లేకపోతే మొత్తం వచ్చి కూర్చోవాలి. కానీ లోపల పికప్ మాత్రం పోవద్దు. అన్నం తినే కొడుకు అయితే దీనికి సహకరిస్తాడనా, అర్థమైందా? కుడి చేత్తో అన్నం తినే కొడుకు అయితే దీనికి సహకరిస్తారు. కొందరు ఉంటారు దొంగన కొడుకులు తెలుసా. ధర్నా అంటే అసలు ఇక కింద సీట్ కింద ఫోన్ పెట్టుకొని పోతాడు, ఏడేడుకో ఫోన్ వేసుకొని ఆడ పోతాడు. అట్లాంటి కొడుకున్న వల్ల ఈరోజు యూనిటీ లేక ఓలా ఊబర్ ఆగమైంది. ఎక్కడెక్కడ కొడుకులు వచ్చి మన మీద పెత్తనం జలాయిస్తున్నారు, ఇది వాస్తవం. క్యాబ్ డ్రైవర్ రవీణ నువ్వేందన్నా సహకరించావు, ఏడా కనిపించావు అంటే మనం ఏడా కనిపించేది ఇవన్నా. పనికి వచ్చేదైతే నేను వస్తా, పనికి వచ్చింది ఏందనుకో, ఓని చంపేసి నీ ఇంకా జైలు రామన్నా, సాధంగా నీకు రామన్నా నేను వస్తా. అది నా మెంటాలిటీ, నా క్యారెక్టర్ అది. ఈ పనికిరాని పనులు చేయమంటే నాతో కాదు. ధర్నా చేద్దామంటే శాంతియుతంగా ధర్నా చేద్దాం. అద్దెగిటంగా ఎయిర్పోర్ట్ లా చిన్న మూలకు ఒక పార్కింగ్ లో టెంట్ వేసుకోవాలి, స్టేజ్ వేయించుకోవాలి. తలా ఇంత చందా గింద ఏమైనా ఉంటే చందా గింద వస్తుంది. డ్రైవర్లకు
నేను అడుగుతారా భయ్, మీ తన పైసలు లేదనుకో నేను ఎవ్వరని అడుగుతా, నేను పోస్ట్ అయితే పైసలు వస్తాయి, మనకు 30,000 వస్తాయి, బియ్యం వస్తాయి, కూరగాయలు వస్తాయి, సాంబార్ అన్నం చేసుకొని 2 రోజులు తిని అన్నం ఉందాం. మన రిజల్ట్ రాకపోయింది అనుకో ఇక అంతే. ఇక దీనికి ప్రతి ఒక్క డ్రైవర్ సహకరించాలి. అక్కడ శ్రీనివాస ట్రావెల్ అని చెప్పాలి, అక్కడ మేరు వాళ్ళకి చెప్పాలి, ఇక్కడ ఓలా ఊబర్ వాళ్ళం కరెక్ట్ కూర్చున్నాం అనుకో గంట సేపటి దిగుతాడు. ఢిల్లీకి ఏం చిన్న సరే గానీ, చెన్నైలో ఉన్నా సరే గానీ, బెంగళూరు ఉన్నా సరే గానీ ఓలా ఊబర్ వాళ్ళు ఖచ్చితంగా దిగుతారు. ఇది వాస్తవం. ఎందుకంటే లోపల పికప్ కి మన కార్లు పోలేవనుకో కస్టమర్ మొత్తం కింద మీద అయిపోయి ఎయిర్పోర్ట్ మొత్తమే కింద మీద అయిపోతుంది. మనం ఏమైనా హిలాయించాలంటే ఎయిర్పోర్ట్ తప్ప మనం బయట రోడ్ మీద ఏముందన్న, రోడ్ మీద పోయి ధర్నా చేస్తే ఆ పోలీసు వాళ్ళు వస్తారు, ఈ అమ్మాయి వేసుకొని పోతారు. అట్లా కాదు ఇట్లా కాదు సందేహిస్తారు, తిడతారు, పంపించేస్తారు. అంతకుమించి మనం ఏం చేయలేం. ఇది మన గవర్నమెంట్, మన తెలంగాణ గవర్నమెంట్ గిట్టంగా సంబంధం లేని విషయం ఇది. మనం ఏ సీఎందో ఎవరిదో ఎమ్మెల్యేలదో ఎవరిదో కాలు పట్టుకోవాల్సిన అవసరం లేదు. మనమే సాల్వ్ చేసుకోవచ్చు. 1-2 రోజులు చాబీ ఆఫ్ చేసుకున్నాం అనుకో కార్ది అన్ని సెట్ అయిపోతుంది. కానీ ఏ డ్రైవర్ సహకరించారు దానికి ఏం చేయమంటారు? డ్రైవర్లు ఎవరు సహకరిస్తలేరు. ఒకరొకరు దొంగతనంతో నడుపుతారు. ఒకరొకరు ఇప్పుడు ఎట్లుంటారంటే, ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్ బండ్లు బంద్ చేసినాం అనుకో, ఎయిర్పోర్ట్ గచ్చిబోలి 3,000 చూపిస్తుంది. వాడు ఏమంటాడు, అబ్బా 3,000 బాబు, ఇదేం చేస్తురా తొక్క పోయి దిప్పసి అయిపోయా అనుకుని వాడు పోతాడు. ఇట్లాంటి కొడుకుల వల్లనే ఈరోజు తెలంగాణలో హైదరాబాద్ లో క్యాబ్ డ్రైవర్లకు యూనిటీ లేకుండా పోయింది. కొట్లాడదామంటే చెప్పండి, నా నంబర్ ఉంటుంది, నాకు మెసేజ్ చేయండి, నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి, నాకు ఫోన్లు చేయండి. శాంతియుతంగా చేద్దామంటే తలా ఇంత చందా వేసుకొని ఆడ టెంట్ తెప్పించుకుందాము. ఆడ టెంట్ వేయించుకొని చిన్న మైకు ఒక చిన్న బాక్స్ పెట్టుకొని ఆడ మన బాధను మనం చెప్పుకొని ఒక మూలకు కూర్చోవాలి. మనం ఆ జిఎంఆర్ వస్తాడా, ఏమొస్తాడా, మనం ఒక్కటే చెప్పాలి, సార్ మేము ఎవరికి డిస్టర్బ్ చేస్తలేము, మా ధర్నా మేము శాంతియుతంగా చేసుకుంటున్నాము అని చెప్పినాం అనుకో, వాడు ఏమాడు, సార్ మేము పబ్లిక్ న్యూసెస్ ఏం చేస్తలేము సార్, మాది మేము మీటింగులు మాట్లాడుకుంటామని చెప్పాలి ఫస్ట్. తర్వాత ఆటోమేటిక్ ధర్నా కూర్చోవాలి. ఎవడు ఓడలొద్దు, ఎవడు కొట్లాడొద్దు, ఎవరి మీదకి పోవద్దు, మనము ఎవరిని కార్ ఆపనికి పోవద్దు. వచ్చిన ప్రతి ఒక్క డ్రైవరు ఆడు కుడి చేత్తో అన్నం తినేటోడు అయితే పక్క పార్కింగ్లోకి వచ్చి బండి స్ట్రైక్ చేస్తాడు. ఎడమ చేత్తో తినేటోడు అయితే ఇక పోతే నాకు తెలియదనా. కానీ ఇదైతే వాస్తవానికి నిజమనా, ఇదైతే ఇట్లా చేద్దామంటే చేద్దాం. కానీ మనం ఆ రోడ్ల మీద పోయి ధర్నాలు చేయడం ఇవన్నీ ఆన్ పంచాయతీ అని చెప్తున్నా కదా. ఎయిర్పోర్ట్ లో శాంతియుతంగా టెంట్ వేసుకుందాము. టెంట్ వేయకపోయినా విధంగా అన్నం బయట నుంచి అన్నం తీసుకొచ్చి అన్నం వాడు వండుకొని గ్యాసులు పోసులు అన్నం వండుకొని అన్నే తిందాం. కానీ ఒక 2 రోజులు బండ్లు పికప్ పోలేవు అనుకో కస్టమర్లు జామ్ అయిపోతారు. కింద మీద మొత్తం ఎయిర్పోర్ట్ మొత్తం నిండిపోతుంది కస్టమర్లతోటి. అప్పుడు జిఎంఆర్ ఏమనుకుంటాడు, ఓలో అనుకుంటాడు, అరే బాబు డ్రైవర్ స్ట్రైక్ చేసి నువ్వు రారా బాబు ఈడ మా ఎయిర్పోర్ట్ కింద మీద అయిపోతాడు మొత్తము అని చేసి ఆడు దేంగుతాడు ఓలోని. ఆడు ఉరికొచ్చి మన దానికి వస్తాడు. అప్పుడు మన డిమాండ్స్ మనం చెప్పుకుందాం. ఒక్కసారి అని చెప్పినాం అనుకో, ఇట్లా బయట స్టేట్ బండ్లు కానీ బయట స్టేట్ డ్రైవర్లు ఐడి ప్రూఫ్లు గిట్టంగా బ్లాక్ చేయమని చెప్పినాం అనుకో, ఆ దెబ్బకి కలిగి 2 నిమిషాలు ఇట్లా 1000 బండ్లు ఇట్లా టక్కున ఆఫ్ చేసి పడేస్తాడు. ఇది వాస్తవం. చేద్దామంటే ఇట్లా ధర్నాలు చేద్దాం. కానీ ఆ రోడ్ల మీద పోయి ఆడపోయి ఆ డ్రైవర్ని ఈ డ్రైవర్ని అట్లా కాదన్నా, అది కరెక్ట్ కాదు, అది పనికిరాని ధర్నా అని నా ఉద్దేశం. ఇక నేను ఎన్నో చూసినా కాబట్టి, ఎన్నో దాంట్లో పోయినా కాబట్టి దాంట్లో లాభం ఏం లేదు. కాబట్టి మనం రోడ్ల మీద బయట సిటీలో ఏం చేయలేమన్నా. చేస్తే గీస్తే ఎయిర్పోర్ట్ లోనే బండ్లు లోపల పికప్ కే పోవద్దు. ఒక్క కస్టమర్ ని ఒక క్యాబ్ పికప్ చేసుకోలే అనుకో, లోపల మొత్తం ఇట్లా జమ అయిపోతారు. మొత్తం కస్టమర్లు గుంపులు లైన్లు కట్టి ఆడ ఈడ కూర్చుంటారు, మొత్తం ఆగం అయిపోతారు. అప్పుడు జిఎంఆర్ వాడు ఏమంటాడు, ఇక ఎయిర్పోర్ట్ వాడు ఓలోనికి తగులుతాడు. కాడు అరే నువ్వు రారా బాబు, ఏందో మాట్లాడకపో, వాళ్ళు వస్తలేరు, ఏం చేస్తలేరు, ఏం బలవంతం మనం పోంది ఆడితే ఏం బలవంతం అయితే చేయడుగా నా పో అని చెప్పేసి, ఎక్కువ బలవంతం చేస్తే బండి నొక్కపో అని చెప్పేసి మనం వెళ్ళిపోవచ్చు వాడి నుంచి. అంతేనా? ఇట్లా చేద్దామంటే ఇట్లా ధర్నా చేద్దామన్నా. అంతేగాని ఇక నా గురించి అయితే అబ్బాయి నా మీద ఏకండి రవి అన్నా నువ్వు ఇట్లా, రవి అన్నా నువ్వు అట్లా అని చెప్పేసి నాకు కామెంట్లు చేయండి. చేద్దామన్నా డన్ 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 అని నాకు కామెంట్లు చేయండి. వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. నేను నంబర్ పెడతాను అందరికి. ఒకటి చిన్నది ఒకటి మెసేజ్ లాగా పెట్టి అందరం గ్యాదర్ ఒక 2 days ముందు ఎయిర్పోర్ట్ అందరం గ్యాదర్ అయిపోయి పలానా డేట్ నుంచి ఈ డేట్ అని చెప్పేసి మనం లెటర్ తీసుకుపోయి జిఎంఆర్ కి ఇచ్చేసినాం అనుకో మనం పర్మిషన్ కి. శాంతియుతంగా సార్ మేము శాంతియుతంగా మాది మేము ఆడ ఒక పక్కన ఇట్లా టెంట్ వేసుకొని మేము కూర్చోం తప్ప ఎవరిని బండోని కొట్టనికి పోము, ఈ బండోనికి ఇట్లా ముట్టుకోనికి పోము అని చెప్పేసి అంత మనం పర్మిషన్ తెచ్చుకున్నాం అనుకో సక్సెస్ అనా, మన తలరాతలు మారిపోతాయన్నా. ఇది వాస్తవం అన్నా. ఇప్పుడు కస్టమర్ ఎంతైనా ఇయ్యడానికి సిద్ధంగా ఉంటాడనా.
కస్టమర్ అంటే ఇప్పుడు మామూలు టైంలో 300-400 బుక్ చేస్తాడనా, మామూలు టైంలో ఎయిర్పోర్ట్ నుంచి గచ్చిబౌలికి మార్నింగ్ టైంలో 600 రూపాయలు బుక్ చేస్తుండు, రాత్రి 1200 రూపాయలు బుక్ చేస్తలేడు. కస్టమర్ ఎట్లయినా బుక్ చేస్తాడు. అంత కస్టమర్ తగ్గో. ఒకప్పుడు మనిషి తన పైసలు రోజు పెరుగుతాయి కానీ ఇవంతా తగ్గవనా. అప్పుడు ఆ లక్షల బిజినెస్ ఉండే వాళ్ళకు కస్టమర్లకు ఇప్పుడు కోట్ల బిజినెస్ చేస్తారు ఒక్కొక్కరు. మనకు వచ్చిన 1000-1500 బిల్లుల కోసం వాళ్ళ ₹1 కరిగిపోవనా, ఇది వాస్తవము. సో ప్రతి ఒక్కరు దీన్ని సపోర్ట్ చేయండి అన్న.